అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ ఫైట్ లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్ వరకు అజేయంగా దూసుకొచ్చిన యంగ్ టీమిండియా తుది పోరులో చతికిలపడింది. భారత యువ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడే. ఫైనల్లో ఏ జట్టుకైనా ఉండే ఒత్తిడిని యంగ్ ఇండియా తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా చేజింగ్ లో అది స్పష్టంగా కనిపించింది. తొలి 2 ఓవర్లలో కేవలం 1 పరుగే చేసింది. తర్వాత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఆసీస్ పేస్ అటాక్ మరీ బీభత్సంగా లేకున్నా అనవసర ఒత్తిడికి గురై బ్యాట్లెత్తేశారు. ఫైనల్ ముందు వరకు అదరగొట్టిన ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్ నిరాశపరిచారు. మిగిలిన బ్యాటర్లు కూడా వీరి బాటలోనే నడిచారు. 100 లోపే 6 వికెట్లు కోల్పోవడంతో అక్కడే ఓటమి ఖాయమైపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్ కి కట్టడి చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. 3వ ఓవర్లోనే ఆసీస్ తొలి వికెట్ పడగొట్టినా అదే జోరు కొనసాగించలేకపోయారు. మధ్యలో మన బౌలర్లు వికెట్లు తీసినా ఆసీస్ లోయర్ ఆర్డర్ ను త్వరగా పెవిలియన్ కు పంపడంలో భారత యువ బౌలర్లు విఫలమయ్యారు. ఇక ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి హర్జాజ్ సింగ్ ఓ ప్రధాన కారణం. బ్యాటింగ్ లో అర్ధ శతకంతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అయితే ఈ హర్జాజ్ సింగ్ భారత సంతతికి చెందినవాడే. ఈ ప్రపంచ కప్ లో ఫైనల్ ముందు వరకు అతను గొప్పగా రాణించింది లేదు. టైటిల్ పోరులో మాత్రం 55 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ ను దెబ్బకొట్టాడు.